മലങ്കരയുടെ പരിശുദ്ധ പുണ്യപിതാവേ, മലങ്കര മക്കൾ തൻ കാവൽ പിതാവേ. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీ సభ ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని నిరీక్షణ యాత్రికుడుగా అభివర్ణిస్తుంది. ఈ నిరీక్షణ యాత్రికుడు లేదా నిరీక్షణ యాత్రికురాలు లేదా విశ్వాస యాత్రికుడు, విశ్వాస యాత్రికురాలు అని మనం వినగానే మనకు బైబిల్ నుంచి గుర్తొచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి మన తండ్రి అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏ విధముగా ఆ దేవుని యొక్క మాటను నమ్మి, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి, తన సొంత గ్రామాన్ని, సొంత ప్రజలను విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి స్థలమునకు వెళ్ళారో, అదే విధముగా ప్రతి ఒక్క నిరీక్షణ యాత్రికుడిగా, యాత్రికురాలిగా ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో తనకు దేవుడు చేసిన వాగ్దానాల మీద నమ్మకం ఉంచి, ఆ వాగ్దానాలను విశ్వసించి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి స్వర్గ రాజ్యానికి, ఆ లక్ష్యానికి చేరాలి. అలా ఒక లక్ష్యం ఉంచుకొని తన యొక్క జీవితాన్ని ఆ యొక్క లక్ష్యం వైపు నిరీక్షణ యాత్రగా, విశ్వాస యాత్రగా కొనసాగించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన తండ్రి గారు, మార్ ఇవానియోస్ తండ్రి గారు. ఆయన ముందున్న లక్ష్యం ఒకటే, ఐక్యత. క్రైస్తవులంతా కూడా ఐక్యముగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం ఉంచి, దేవుడు చేసినటువంటి వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి క్రైస్తవులంతా ఒక్కటిగా ఉండాలని నమ్మి తన యొక్క విశ్వాస యాత్రను, తన యొక్క నిరీక్షణ యాత్రను, క్రైస్తవులంతా కలుస్తారు అనేటటువంటి నిరీక్షణ యాత్రను కొనసాగించడం ప్రారంభించారు. ఆయన ఆ జీవితాన్ని, ఆ విశ్వాస యాత్రను ప్రారంభించినప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎంతోమంది అడ్డుగా నిలబడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన తన లక్ష్యాన్ని చేరటంలో విఫలం కాలేదు. దేవుడి మీద నమ్మకం ఉంచారు. దేవుని యొక్క శక్తి ఆయనతో ఉంది కాబట్టి ఆయన ఆ లక్ష్యాన్ని చేరగలిగారు. మన జీవితంలో కూడా మార్ ఇవానియోస్ తండ్రి గారు నేర్పించే పాఠం అదే. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది మనల్ని తప్పుదోవ పట్టించాలని వేరువేరు ప్రలోభాలకు లోను చేసినా కూడా మార్ ఇవానియోస్ తండ్రి గారి వలె ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండి, నేను దేవుణ్ణి చేరాలి, నేను దేవునిలో ఉండాలి, నేను దేవుని దగ్గరకు చేరాలి, దేవునిలో ఎదగాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి ఈ యొక్క నిరీక్షణ యాత్రను, ఈ యొక్క విశ్వాస యాత్రను విశ్వాసముతోటి, దేవుని మీద నమ్మకముతోటి, ఆయన చేసిన వాగ్దానాల మీద ఉన్నటువంటి విశ్వాసముతోటి కొనసాగించి చివరికి మన యొక్క ఈ విశ్వాస యాత్రను, నిరీక్షణ యాత్రను పూర్తి చేసుకొని ఆ దేవాతి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని ముఖాముఖిగా చూస్తూ సకల దేవదూతలతో కలిసి ఆయన్ని స్తుతించడమే మన యొక్క జీవితం యొక్క, ఈ ప్రయాణం యొక్క లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని మనం చేరాలంటే దైవశక్తి కావాలి. ఆ దైవశక్తి కోసం మనం మన యొక్క తండ్రి గారు అయినటువంటి మార్ ఇవానియోస్ తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. మార్ ఇవానియోస్ తండ్రి గారు, ఏ విధంగా మీరు మీ జీవితంలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కలిగి ఉండి మీరు ఆ విశ్వాస యాత్రలో ప్రయాణం చేసి ఎంతోమందిని ఏ విధంగా ఆ యొక్క విశ్వాస యాత్రలో ప్రయాణించేలా చేసి అందరినీ నిజమైన తల్లి శ్రీ సభలో ఐక్యం చేశారో, అదే విధముగా నేను నా కుటుంబం కొనసాగిస్తున్నటువంటి ఈ విశ్వాస యాత్ర, ఈ నిరీక్షణ యాత్ర లక్ష్యాన్ని చేరేటంత వరకు కూడా కొనసాగాలని, ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు ఏవి కూడా అడ్డు రాకూడదని, నా లక్ష్యాన్ని నేను చేరాలని మనమందరం కూడా ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుందాం. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ ఎల్లప్పుడూ సహాయపడునుగాక. ఆ దేవాతి దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ అయినటువంటి సత్యైక దేవుని నామమున